East Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. తునిలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పసిపాప ఆచూకీ కోసం గాలింపు ముమ్మరంగా సాగుతుండగా బాధిత కుటుంబం ఇంటి వద్ద జరిగిన ఓ సంఘటన అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. చిన్నారి తల్లిదండ్రులు ఇప్పటికే దిక్కుతోచని స్థితిలో ఉండగా అపరిచిత వ్యక్తి సంచారం కొత్త అనుమానాలకు తావిస్తోంది. చిన్నారి అదృశ్యమైనప్పటి నుంచి తండ్రి గణేష్, తల్లి భవానీ కన్నీరు మున్నీరవుతున్నారు. పాప ఎక్కడుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు. ఈ సమయంలో ఒక వ్యక్తి తాను తెలంగాణ నుండి వచ్చానని చెప్పి వారి ఇంటికి వచ్చాడు. తనను తాను జ్యోతిష్యుడిగా పరిచయం చేసుకున్నాడు. పాప ఎక్కడుందో తనకు తెలుసునంటూ భయపట్టేలా మాట్లాడినట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తి మాటలు తల్లిదండ్రులను మరింతగా ఆందోళనకు గురిచేశాయి. ఆ అపరిచితుడు అర్ధరాత్రి పూజలు చేస్తానని మంకు పట్టుబట్టాడు. రాత్రి వేళలో ఇంటిపై పడుకొని అనుమానాస్పదంగా తిరిగాడు. ఈ విషయం తెలియగానే స్థానికులు పోలీసులు అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకొని ఎవరు అతను ఎందుకు వచ్చాడని వివరాలను తెలుసుకునే పనిలో ఉన్నారు. మరోవైపు చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 12 రోజులు దాటి నేటితో 13వ రోజు మొదలైనా ఇప్పటికీ ఎటువంటి ఆధారాలు దొరకలేదు. పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది, ఇతర బలగాలు దాదాపు 400 మంది వరకు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. పామాయిల్ తోటలు, కొండ ప్రాంతాలను థర్మల్ డ్రోన్లతో జల్లెడ పడుతున్నారు. పాప కోసం పెంపుడు కుక్కను కూడా ఉపయోగించారు. కానీ ఆ కుక్క అకస్మాత్తుగా మరణించడంతో దర్యాప్తులో కొత్త చిక్కులు వచ్చాయి. నిపుణులైన అటవీ అధికారులు నైట్ విజన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అయినా జ్ఞానేశ్వరి జాడ మాత్రం దొరకలేదు. జంతువులు ఏమైనా దాడి చేశాయా లేక ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారనే వాదన కూడా బలంగా ఉంది. పోలీసులు టవర్ పరిధిలోని ఫోన్ కాల్స్ డేటాను విశ్లేషిస్తున్నారు. అనుమానాస్పదంగా ఉన్న కాల్స్ ఆధారంగా బృందాలను ఇతర ప్రాంతాలకు పంపారు. పాప ఆచూకీ కనుగొనాలని తల్లిదండ్రులు పదే పదే మొరపెట్టుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి అనిత స్వయంగా ఈ కేసుపై ఆరా తీశారు. అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. పాప సురక్షితంగా రావాలని ఊరంతా ప్రార్థిస్తోంది. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏ చిన్న సమాచారం తెలిసినా వెంటనే తమకు చెప్పాలని కోరుతున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా తిరిగి ఇంటికి రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఎంత మంది చేస్తున్నారంటే లేదు, ఇలా ఈ దారండ వచ్చేస్తుంది, లేదంటే ఈ దారండ వచ్చేస్తుంది, లేదంటే డబ్బులు అడిగాడా లేదంటే భూదేతలో ఉండిపోయింది, చచ్చిపోయింది. రాత్రి ఎక్కడ ఉండండి మరి మీరు రాత్రి రాతున్నాయి వద్దంటే వెళ్ళిపోయాడు సార్. ఇప్పుడు నైట్ కి ఒంటిగా నేను దానం చేస్తాను, లేదంటే చెట్టు చచ్చిపోయింది. అసలు పిల్లలతో ఎవరెవరో మరి అలాంటినప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు బయట ఉన్న పోలీసులకు ఒకసారి చెప్పకూడదా? మీరు చెప్తే ఇబ్బంది లేకుండా మాట్లాడితే మీరు చెప్పాలి. ఎవడ బెదిరితో సీఎం అనే ఎవడ బెదిరితో సీఎం నీకు పిల్లలున్నారా? ఏమన్నారు? ఇదే మాట తీసుకోపో. ఏమన్నారు? ఎప్పుడు ఉండిపోయినా నా మాట పాప భూదేతలో ఉంది. ఎంతమంది చేస్తున్నారంటే లేదు, ఇలా ఈ దారండ వచ్చేస్తుంది, లేదంటే ఈ దారండ వచ్చేస్తుంది, లేదంటే డబ్బులు అడిగాడా లేదంటే భూదేతలో ఉండిపోయింది, చచ్చిపోయింది. రాత్రి ఎక్కడ ఉండండి?